హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏసీబీ వ్లాగ్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, థంబ్నెయిల్స్ చేస్తున్నాం కానీ వీడియోకి ఏ విధంగా అప్లోడ్ చేయాలని మాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే మనకి సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి. సో వాళ్ళ మాటని తీసేయకుండా వాళ్ళకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పాను గైస్. ఏ విధంగా యాడ్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలి, యూట్యూబ్లో నుంచి యాడ్ చేయాలి, లేకపోతే కోమ్ నుంచి ఎక్కడ యాడ్ చేయాలి అనే గురించి మొత్తం కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వడం జరిగిందండి. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మాత్రం కంపల్సరిగా మీరైతే డేటాని అయితే మిస్ అవుతారనమాట. సో ప్రాసెస్ ఫుల్ వీడియో చూస్తే కనుక మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. అర్థం కాకపోతే 1-2 సార్లు పెట్టుకుని వీడియోని చూడండి, తప్పకుండా మీరైతే అర్థం చేసుకుంటారు. మీ యొక్క వీడియోస్ కూడా కట్ వేలో అప్లోడ్ చేసుకొని మరిన్ని వ్యూస్, మరిన్ని వాచ్ అవుట్ టైమ్స్ అయితే గెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఆలోచించే సో గైస్, ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో వైటీ స్టూడియో అని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు డెస్క్ టాప్ అనేది ఓపెన్ అవుతుంది. డెస్క్ టాప్ ఓపెన్ అయినప్పుడు ఫ్రంట్ పేజ్ వచ్చేసి మొత్తం కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుందండి. సో చూసారు కదా, మన ఛానల్ అబౌట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ కార్నర్లో అయితే యారో మార్క్ ఉంటుంది, చూపిస్తాను చూడండి జూమ్ చేసి. సో చూసారు కదా, ఆ యారో మార్క్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ ఫైల్ అని అయితే వస్తుందండి. సో మీరు సెలెక్ట్ ఫైల్ నొక్కినప్పుడు ఈ విధంగా మీ యూట్యూబ్ ఫొటోస్ గ్యాలరీ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే థర్డ్ ఆప్షన్ మీద గ్యాలరీ ఓపెన్ అవుతుంది. తర్వాత గ్యాలరీలో మీకు ముందుగానే సిద్ధపడి ఉంటారు కదా, ఆ వీడియో అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఆ వీడియోని క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ లోపు వీడియో అనేది ఇక్కడైతే అప్లోడ్ అవుతుంది అనమాట. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఉంది కదా ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ టైటిల్ ఉంటుందండి. ఫస్ట్ అయితే మీరు వీడియోకి టైటిల్ ఏమనుకుంటున్నారో కంపల్సరీగా టైటిల్ వచ్చేసి వీడియోకి పిల్లర్ అని నేను చెప్తానండి. ఎందుకంటే టైటిల్ చూసే కదండి ఎవరైనా వీడియోలోకి వస్తారు. సో తప్పకుండా వీడియోకి రిలేటెడ్గానే మీరు టైటిల్ అయితే ఇవ్వండి. తప్పకుండా మంచి వ్యూస్ అనేది వస్తాయి అనమాట. అదేవిధంగా మళ్ళీ టైటిల్ ఒకటి ఇచ్చి వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం మీ ఛానల్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది ఆడియన్స్ అందరికి కూడా. సో అలా కాకుండా వీడియోలో ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అదే మ్యాటర్ని అయితే మీరు దానికి సరిపడే టైటిల్ని ఎంచుకొని ఇక్కడైతే మీరు టైటిల్ అంతా కూడా రాసేయండి. నేనైతే సొరకాయ పచ్చడి చేశాను కాబట్టి సొరకాయ పచ్చడి చేయడం చాలా సులభంగా అనేసి నేనైతే ఇక్కడ టైప్ ఇస్తున్నాను. సో నేను చూపించిన విధంగానే మీరు టైప్ చేసుకోవచ్చండి. తెలుగు, ఇంగ్లీష్ అని పెట్టుకుంటే ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నప్పుడే తెలుగులో కూడా పడుతూ ఉంటుంది. మీకు ఆ తెలుగు వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు చక్కగా టైటిల్లో తెలుగు అనేది వస్తుంది అనమాట. ఇది కూడా సింపుల్ ప్రాసెస్ అనమాట, తెలుగు లాంగ్వేజ్లో టైప్ చేయడం కూడా. ఇంకా నేనైతే చూపించిన విధంగానే మీరైతే టైటిల్ అయితే తప్పకుండా కరెక్ట్ టైటిల్ ఇవ్వండి. రాంగ్ టైటిల్ ఇస్తే మాత్రం మీ ఛానల్లే బ్యాన్ అయిపోతుంది. సో అలా ఇవ్వకుండా చెప్పిన విధంగానే మీరు తప్పకుండా టైటిల్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సో వీడియోలో చూపించిన విధంగా మీరైతే టైప్ చేయండి. మీకు వీడియోకి తగ్గినట్టుగా టైప్ చేసుకోండి. టైటిల్ అనేది ఇక్కడ 100 వర్డ్స్లోనే మీరు ఇచ్చేసి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీరు ఏ హ్యాష్ ట్యాగ్స్, ఏ ట్యాగ్స్ కూడా ఇక్కడ ఇవ్వద్దు. జస్ట్ టైటిల్స్ మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వండి. హ్యాష్ ట్యాగ్స్ అదేవిధంగా ఆ టైటిల్స్ ట్యాగ్స్ అనేవి ఎక్కడ ఇవ్వాలనేది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ టైటిల్ ఇవ్వడం అయిపోయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుందండి. డిస్క్రిప్షన్లో ఏంటంటే మీరు మొత్తం కూడా అసలుకి వీడియోలో ఏం చెప్తున్నారు అని ప్రతి విషయాన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో రాస్తే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మీ వీడియోని క్లిక్ చేయగానే అసలు ఏముంది యూట్యూబ్లో వీళ్ళ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉందనేసి ఇక్కడ డిస్క్రిప్షన్లోనే చదివి వాళ్ళు వేరే వాళ్ళకి సజెషన్ అయితే ఇస్తూ ఉంటారండి. సో అందుకని డిస్క్రిప్షన్ మాత్రం ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. తప్పకుండా మీరు ఏ వీడియో చేస్తున్నారో వీడియోలో ఎటువంటి కంటెంట్ ఉందో ఆ కంటెంట్ గురించి తప్పకుండా పూర్తి వివరాలు అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆడియన్స్కి వెల్కమ్ చెప్పండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని రాయండి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. వచ్చి చదవంగానే ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ అని రాసామంటే వాళ్ళు చదువుకొని మనం మంచి కోరుకుంటున్నారని అయితే ఫీల్ అవుతుంటారు కదా. సో అలా మీరైతే తప్పకుండా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాస్ట్లో కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అలాగే మీ ఛానల్ నేమ్ కూడా ఇచ్చేసి ఈ విధంగా యారో మార్క్ పెట్టారంటే తప్పకుండా వాళ్ళైతే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, అదే కమెంట్ కూడా చేస్తారు. తర్వాత ఏంటంటే నేను వీడియోలో చూపిస్తాను కదా గైస్, ట్యాగ్స్ అని పెట్టేసి కింద వచ్చేసి అసలు వీడియోని ఆడియన్స్
మీరు చేస్తున్న వీడియోని ఆడియన్స్ ఇతర రకాలుగా ఎన్ని రకాలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో ఆడియన్స్ వేలో మీరు ఆలోచించి ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను సొరకాయ పచ్చడి కదా, సో నేను ఎలా ఇస్తుంటే హౌ టు మేక్ సొరకాయ పచ్చడి, అదేవిధంగా సొరకాయ పచ్చడి చేయడం ఎలా, సొరకాయ పచ్చడి చేయడం ఎలా అనేది, సొరకాయని ఎలా చేస్తారు, సొరకాయ పచ్చడి రెసిపీసు, హౌ టు డూ సొరకాయ పచ్చడి, ఇలా అన్నీ కూడా ట్యాగ్స్ అనమాట. అంటే ఆడియన్స్ ఏ విధంగా అడుగుతారు వీడియోని, ఏ విధంగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తారని మీరు ఆలోచించి వారి వేలో ఆలోచించి మీరైతే ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చారంటే సో వాళ్ళు ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ అనేది మీ వీడియోని సజెస్ట్ చేస్తుందండి. సో ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలామంది కూడా ఇలాగా వీడియో గురించి డిస్క్రిప్షన్లో రాయరు, అదేవిధంగా ట్యాగ్స్ ఇవ్వరు. ఈ విధంగా ఇయ్యనప్పుడు ఏంటంటే ఇంకా వ్యూస్ అంటే యూట్యూబ్ వాళ్ళు మన వీడియోని సజెస్ట్ చేయరు కాబట్టి ఎక్కువ శాతం, అందుకని వ్యూస్ అనేది రాకుండా ఉంటాయండి. సో అలా కాకుండా ఈ విధంగా మీరు అన్ని రకాలుగా అయితే మీ ప్రయత్నం చేశారంటే తప్పకుండా యూట్యూబ్ వాళ్ళు అయితే వేరే వాళ్ళకి సజెషన్ చేస్తారు. అనేక మందికి మీ వీడియో వెళ్తుంది, మీకు మంచి వ్యూస్ వస్తాయి, వాచ్ అవర్ టైమ్స్ కూడా కలిసి వస్తాయి అనమాట. సో ప్రాపర్ ఎస్ఈఓ అనేది ఇలా ఉంటుందండి. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇక్కడైతే ఇప్పుడు ట్యాగ్స్ ఇచ్చేసాను కదా, ఇప్పుడైతే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాను అనమాట. నేను వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్సే ఇవ్వాలి. అదేవిధంగా యూట్యూబ్ వైరల్ వీడియోస్ అలా పెట్టకుండా మీరు ఎలా సెట్ చేస్తారంటే చెప్తాను చూడండి. ఇప్పుడు నేను సొరకాయ పచ్చడి కాబట్టి రెసిపీస్ అని పెట్టండి, హ్యాష్ ట్యాగ్ రెసిపీస్, హ్యాష్ ట్యాగ్ ఫుడ్ రిలేటెడ్గానే కదా మన వీడియో ఉంది ఇప్పుడు, అందుకని ఆ విధంగా ఇవ్వండి. సో మీరు ఏ వీడియో అయితే చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్సే, ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్సే ఇస్తే మీకు అనేది బెస్ట్ ఇంప్రెషన్ ఉంటుందండి యూట్యూబ్ వాళ్ళకి మీ ఛానల్ మీద. సో బెస్ట్ ఇంప్రెషన్ పొందితే ఏంటంటే అనేక మందికి మీ వీడియోస్ని సజెషన్ చేస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో నేను చూపిస్తున్న విధంగా హ్యాష్ ట్యాగ్స్ అయితే అన్నీ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో మాత్రమే ఫుల్ వీడియోకి మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలండి. ఇక్కడ ఇస్తేనే వాళ్ళైతే డిస్క్రిప్షన్ చదివి మన వీడియోని అనేక మందికి షేర్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఇంక ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ ఇంకా వీడియో గురించి మొత్తం కూడా చెప్పేసిన తర్వాత కింద మీరు అడిగారు కదండి ఎక్కడ అప్లోడ్ చేయాలి థంబ్నెయిల్ వీడియోకి అనేసి, సో కింద ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. థంబ్నెయిల్ అని చూస్తున్నారు కదా, అదిగో చూపిస్తాను. థంబ్నెయిల్ అని చూసారు కదా, థంబ్నెయిల్ దగ్గర ఫస్ట్ది ఆప్షన్ సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది. సెలెక్ట్ ఫైల్ మీద మనం క్లిక్ చేస్తే మనం ప్రిపేర్ చేసిన థంబ్నెయిల్ అనేది మన గ్యాలరీలో ఉంటుంది కాబట్టి అది ఓపెన్ అవుతుందండి. అదిగోండి చూసారా, అదిగో గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఫొటోస్ దాని మీద నేనైతే గ్యాలరీ ఫస్ట్ నేనైతే జస్ట్ ఏం పేర్లు రాయలేదు, జస్ట్ ఒక పిక్ మాత్రమే పిక్ది తీసి పెట్టాను. సో ఆ పిక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మన థంబ్నెయిల్ అయితే యాడ్ అయిపోయింది వీడియోకి. ఇంతేనండి, చాలా సింపుల్. ఎంతో తెలియకపోతే ఎంతో కష్టం, తెలిస్తే చాలా ఈజీ అనమాట. సో ఇంకా చాలా ఈజీ, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూడండి, తప్పకుండా ఈజీ అనమాట. సో తర్వాత ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని, కిడ్స్ కోసం చేస్తుంటే కిడ్స్ కోసం అని చెప్పండి, కిడ్స్ కోసం కాదు కాబట్టి ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని మీరు టైప్ చేసారు. తర్వాత కింద అయితే నో ఇష్యూస్ అని ఫౌండ్ అవుతుందండి. ఏమైనా ఇష్యూ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది నో ఇష్యూస్ అని బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం వీడియో చూస్తున్నప్పుడు లాస్ట్లో మన వీడియోసే 2 వీడియోస్ అనేది ఇతర వీడియోలకు వస్తూ ఉంటాయి కదండి, అలా మనమైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సబ్ టైటిల్స్ అని ఫస్ట్ది, సెకండ్ వచ్చేసి కార్డ్స్ అని వస్తుంది. ఇక్కడ చూపించాను కదా, దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా లాస్ట్లో మన వీడియో లాస్ట్కి మనం ముందు తీసిన వీడియోలు ఇక్కడ అనేది మనం ఆడియన్స్కి సజెషన్ చేయొచ్చు అనమాట. సో చూపించాను కదా, ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూస్తే చూస్ అనే ఆప్షన్స్ అని నేను ఇదివరకు పెట్టాను కాబట్టి ముందుగానే అది క్లిక్ చేయగానే నాకు అనేది 2 వీడియోలు అనేది అప్లోడ్ అయ్యాయి అనమాట. లాస్ట్లో వీడియో ఎండ్ అవుతున్న సమయంలో ఈ విధంగా ఇక్కడ మనకి ఆ 2 వీడియోలు మనం ఏదైతే సెలెక్ట్ చేసామో వారికి సజెషన్ చేయాలనుకుంటున్నామో అవైతే ఇక్కడ వస్తాయి అనమాట. ఇక్కడ మీరు సేవ్ చేస్తేనే నెక్స్ట్ రేపు మీ వీడియో ప్లే అవుతున్నప్పుడు అది అనేది మీకు ఆడియన్స్కి కనిపిస్తూ ఉంటుందండి. సో అందుకనైతే
సో చూసారు కదా, ఇంకా సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే మీ వీడియోకి లాస్ట్లో కార్డ్స్ అనేవి వీడియో ట్యాగ్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట గైస్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ నుంచి మళ్ళీ ఒకసారి వినండి గైస్. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి కార్డ్స్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి వీడియో ప్లే అవుతున్నప్పుడు రైట్ సైడ్లో పైన మనకి చూపిస్తూ ఉంటుంది కదా, పేర్లు పడుతూ ఉంటాయి. ఇతర వీడియోలు చూస్తున్నప్పుడు వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా, అలా ఎలా వస్తున్నాయా అనుకుంటున్నారా? సో ఇక్కడ ఈ విధంగానే వస్తాయండి, చూపించాను చూడండి. అలా మీరు 4-5 వీడియోలు రిలేటెడ్ వీడియోలు ఉంటాయి కదా దానికి సంబంధించినవి, అలా మీరు 3-4 కార్డ్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. మీరు ఎన్ని వీడియోలు సజెషన్ చేయాలనుకుంటున్నారో అన్ని వీడియోలు సజెషన్ చేస్తే మీ వీడియో ప్లే అవుతున్నప్పుడు పైన కనిపించిన పేరుని వాళ్ళు చదివి అక్కడ క్లిక్ చేస్తే సేమ్ మీరు చూపించిన వీడియో అయితే వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా కూడా మీ వీడియోలు చాలా వాటికి ఫేమ్ అవుతుంటాయి, వ్యూస్ వస్తుంటాయి. అది అయిపోయిన తర్వాత ఇంకేముందండి, చెక్స్, ఇంకా నో ఇష్యూ ఫౌండ్ అని అయితే పడుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ విజిబిలిటీ అని ఉంది కదా గైస్. సో మీరు ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. విజిబిలిటీ ప్రైవేట్లో పెట్టి ఎప్పుడు కూడా మీరు వీడియోని అప్లోడ్ చేయాలి గైస్. ప్రైవేట్లో పెట్టేసి ఇంకా షెడ్యూల్ చేశారంటే ఒక రోజు ముందుగానే షెడ్యూల్ చేయొచ్చు, లేకపోతే ఈవినింగ్ అప్లోడ్ చేస్తుంటే మార్నింగ్ టైంలో మీరు షెడ్యూల్ చేశారంటే ఆ వీడియో అనేది కరెక్ట్ టయానికి అప్లోడ్ అవుతుంది. సో ముందుగానే మీరు షెడ్యూల్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు ఎదురు చూస్తారనమాట మీ వీడియోస్ని. డైరెక్ట్గా పోస్ట్ చేస్తే డైరెక్ట్గా ఏదో 4-3 చూసి తీసేస్తారు. అలా కాకుండా ప్రైవేట్లో పెట్టి ఒక 4 hours 5 hours ఉంచి తర్వాత చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు కూడా పెట్టిన వెంటనే చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు. సరైన సమయంలో మన వీడియోని అయితే అప్లోడ్ చేస్తాం కాబట్టి వెంటనే వితిన్ సెకండ్స్లో మీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వీడియో అనేది వెళ్తూ ఉండడం వల్ల మీకైతే మంచి వ్యూస్, వాచ్ అవర్స్ టైమ్స్ వస్తుంటాయి అనమాట. ఇది గాయస్ ఇంకా మొత్తం ప్రాపర్ వే. ఇంకా వీడియో చూసారు కదా, ఇక్కడైతే అప్లోడ్ అయిపోయింది. అదే థంబ్నెయిల్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇంకా టైటిల్ కూడా మనం ఏ విధంగా ఇచ్చామో అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఇక్కడ కాపీ కూడా చేసుకోవచ్చు, లింక్ అనేది కాపీ చేసుకుంటే ఇంకా వీడియోని షెడ్యూల్ చేస్తే ఇంకా అయిపోయినట్టేనండి. సో గైస్ చూసారు కదా వీడియో, అదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా అర్థం కాకపోతే, ఏ టాపిక్ అని అర్థం కాకపోతే కమెంట్ చేయండి. తప్పకుండా దాని మీద మళ్ళీ నేను వీడియో చేస్తాను. తప్పకుండా మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ఐ విల్ ట్రై మై బెస్ట్ గైస్. సో వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మనకైతే మన ఛానల్ సపోర్ట్ చేయండి గైస్. మరెంతో మందికి కూడా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. మరెంతో ఇన్ఫర్మేషన్ కూడా మీకోసం నేను తెలుసుకొని మీకు మన డౌట్లు ఉంటే అవన్నీ కూడా తీర్చడానికి ట్రై చేస్తాను గైస్. తప్పకుండా మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు నాకు ఈ విధంగా ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.